ఉగ్రవాద భావజాలికుల మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం మీదనే చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. స్టాసీ డూలీ అనే ఆమె డాక్యుమెంటరీలు చేస్తుంది. ఆమె ఫేస్ టు ఫేస్ విత్ ఐఎస్ఐఎస్ అనే సిరీస్ బీబీసీ కోసం చేసింది. ఆ సిరీస్ 2018లో డాక్యుమెంటరీలుగా బీబీసీ విడుదల చేసింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె అధికారుల పర్యవేక్షణలో ఐఎస్ఐఎస్ కమాండర్ అబూ హమీద్ని ఇంటర్వ్యూ చేసింది. 2014-17లో ఇరాక్లో వీళ్ళ పాలన సమయంలో ఈ ఐసిస్ దుర్మార్గులు స్త్రీలు చిన్నపిల్లల మీద లైంగిక హింసను ఒక ఆయుధంగా ఎలా క్రమబద్ధంగా ఉపయోగించారు, ఈ ఐసిస్ కమాండర్ అబూ హమీద్ స్వయంగా ఏమాత్రం సిగ్గు బాధ పశ్చాత్తాపం లేకుండా నిర్లజ్జగా చెప్పాడు. వాడు చెప్పిన మాటలు వింటేనే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అటువంటిది ఆ సమయంలో ఆ ఆడపిల్లల స్త్రీల పరిస్థితి ఊహించడానికి మనకు భయం కలుగుతుంది. వాడు చెప్పినటువంటి లెక్క చూస్తే 15 ఏళ్ల వయసు ఉన్నటువంటి 15 ఏళ్ల నుండి 50-60 మంది బాలికల మీదన 200 మందికి పైగా మహిళల మీద